మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లా అర్ధవీడిలో ఈ నెల 8న మద్యం మత్తులో షేక్ కసిం వలి అనే వ్యక్తి భార్యతో గొడవ పెట్టుకున్నాడు. అదే సమయంలో కత్తితో భార్యపై దాడి చేయబోగా అడ్డుగా వచ్చిన కొడుకు షేక్ షాకీర్ని కత్తితో ఛాతీలో పడవడంతో షకీర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్నప్పుడు మార్గం మధ్యలోనే తను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. షేక్ కాసిము మరియు భార్యకి మధ్యలో చిన్న గొడవ జరిగింది. ఈ గొడవ అనేది చాలా కాలం నుంచి ఆ కుటుంబంలో జరుగుతుందని మనకి దర్యాప్తుల తర్వాత మనకు అర్థమైంది. ఈ గొడవ జరిగినప్పుడు వీడు బాగా తాగేసి ఎవరిని కూడా నిద్ర కూడా పోనీయకుండా ఒక ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తారనేది మాకు అర్థమైంది. ఆ క్రమంలో ఈ మాట పెరిగిన తర్వాత ఈ మత్తులు వాడు వంటింట్లోకి వెళ్ళేసి ఒక కత్తి తీసుకొని తన లుంగిలో దాచుకొని రావటం అనేది ఆ కొడుకు షాకీర్ అనే అతను అబ్జర్వ్ చేశాడు. ఏంది మా అమ్మ మీదకి నా తండ్రి కత్తి తీసుకొని ఆ లుంగిలో దాచుకొని వస్తున్నాడు, ఏదో ఉపద్రవం జరుగుతుందని ఆ కుర్రోడు కొంచెం అలర్ట్గా ఉండటంతో సడన్గా వాడు అమ్మ మీదకి కత్తి తీసుకొని పడవడానికి ప్రయత్నించినప్పుడు ఆ 14 ఏళ్ళ ఉంటుంది అబ్బాయి చేశారు పొరవాడు. వాళ్ళ అమ్మని నాన్న చంపేస్తాడని చెప్పేసి టక్కన అడ్డం రావడం జరిగింది. అది అడ్డం వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ కరెక్ట్గా ఈ ప్రాంతంలో ఆ అబ్బాయికి ఆ కత్తి ఉంచుకోవడం జరిగింది. ఆ ఇంజరీ ద్వారా అతన్ని ఇంజూరీ అయిన తర్వాత ఇమీడియట్గా మార్కాపుల హాస్పిటల్కి అతను ఇమీడియట్గా షిఫ్ట్ చేయడం జరిగింది. కానీ అప్పటికే ఆ కుర్రవాడు చనిపోయాడు. ఈ సదరు కేసుని దర్యాప్తులో ఈ భార్యాభర్తల బంధాలు, ఈ కలిసి జీవించడంలో ఉండే అన్ని కూడా దీంట్లో మాకు బయటకు రావడం జరిగింది. యాక్చువల్గా వీళ్ళది మార్కాపురం పోలీసు ప్రయత్నాలు. ఈ భార్యాభర్తలు అక్కడ బతకలేక వీడి వేధింపులు తాడలేక ఆమె అర్ధవీడి సొంతూరైన అర్ధవీడికి వచ్చేసి పిల్లలతో తన పాటికి తను బతుకుతుంటే ఇతను కూడా అక్కడ ఉండలేక భార్య పిల్లలు